హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాన్వి టాక్స్. ఈరోజు మన సాన్వి టాక్స్ ఛానల్లో అయితే మంచి కంటెంట్తో అయితే ముందుకైతే వచ్చేసాను. ఏం లేదండి, మనమైతే రోజు పూజ గదిలో అయితే దేవుడికి అయితే పూలు అయితే పెట్టేస్తూ ఉంటాం కదా. అవి మనం చెట్ల మొదటనో లేకపోతే డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. అంటే మనం గులాబీలు చామంతులు పెట్టినప్పుడు అయితే ఇంట్లో ఈ విధంగా డూప్ స్టిక్స్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో ఈ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. అసలు ఎలా చేసేద్దాం అనేది అయితే చూసేద్దాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే దేవుడికి పెట్టిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, చామంతులు, గులాబీలు, ఇంకా మనం ఇంట్లో ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ అవైలబుల్గా ఏ పూలతో అయినా ఈ ట్యూబ్ స్టిక్స్ అనేవి ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ కొంచెం గులాబీలతో చామంతులతో చేస్తే ఏంటంటే డూప్ స్టిక్స్ కొంచెం బయట చేసిన వాటిలాగైతే కనిపిస్తాయి అనమాట. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే మొత్తం విడివిడిగా చేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రెక్కలన్నీ విప్పేసుకొని ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకొని మంచిగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు అవి పూలు అయితే మనం దేవుడి దగ్గర పెట్టిన పూలు కొంచెం పచ్చిగా ఉంటే వాటిని ఎండలో పెట్టేసుకొని ఎండలో ఆరనివ్వాలి. మంచిగా ఇట్లా రెక్కలు అనేది విడిపోయేటట్టు ఎండనివ్వాలి. అలాగా ఎండిన తర్వాత అవన్నీ విడివిడిగా చేసేసుకొని ఇంకా ఈ విధంగా అయితే మిక్సీ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మెత్తగా అయితే చేసేసుకోవాలి. ఎంత మెత్తగా చేసేసుకుంటే మనకి డూప్ స్టిక్స్ అనేవి అంత మంచిగా వస్తాయి. మళ్ళీ ఏంటంటే ఇందులో కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, మన ఇంట్లో కర్పూర బిళ్ళలు ఇంకా ఉంటే పచ్చ కర్పూరం కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఇది సాంబ్రాణి పొడి అండి. దీన్ని మంచిగా మిక్సీలో అయితే ఒక 2-3 సార్లు గట్టిగా దంచేసేసుకొని సాంబ్రాణి పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసేసుకోవాలి. తర్వాత జవాది పౌడర్ మనకి స్మెల్ కోసం అండి. ఈ పౌడర్ అయితే ఈ పౌడర్ ఎంత వేసుకుంటే అంత స్మెల్ అనేది మన బయట కొన్న డూప్ స్టిక్స్ లాగైతే వస్తాయి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసేసిన నెయ్యి అనమాట. ఈ నెయ్యి అనేది మనం ఇందులో వేసేసి కలుపుకుంటే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. నేను ఆయిల్కి బదులు నెయ్యి అయితే వేసేసినాను అనమాట. ఇంకా తర్వాత నెయ్యి వేసేసి మంచిగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి ఈ ఫ్లవర్స్. తర్వాత ఇందులో కొన్ని ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు, అంటే మరీ బురదగా అయ్యేటట్టు పోసుకోకూడదు అనేసి ఇదంతా మిక్సింగ్ అయితే చేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసేసి మంచిగా మనకి చపాతీ పిండి ఎలాగ ముద్దకు వస్తుందో సేమ్ ఇప్పుడు అదే విధంగా ఈ పూలది కూడా ముద్దగా వచ్చేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే మనకి డూప్ స్టిక్స్ అనేది అంత మంచిగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసేసి ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఒక చిన్న ముద్దల్లాగైతే చేసేసుకొని తర్వాత ఇలాగ కోన్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. లేకపోతే పెన్ క్యాప్స్ ఉంటాయి కదా, లేకపోతే మనం మెహందీ పెట్టుకునే కోన్స్కి వస్తుంటాయి కదా, ఆ క్యాప్స్తో కూడా కవర్ పెట్టేసి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే అలాగేం చేయలేదు, ఇలాగ ప్లేట్లో పెట్టేసి ముద్దల్లాగైతే చేసేసి కోన్ షేప్ అయితే ఇచ్చేసిన అనమాట. ఇలాగా ఇవన్నీ ప్రిపేర్ అయితే చేసేసుకొని దీన్ని ఒక 2-3 డేస్ వరకు అయితే వీటిని ఎండలో మంచిగా ఆరనివ్వాలి. మనం ఎంత మంచిగా ఆరనిస్తే మనకి అంత మంచిగా పొగ అనేది వస్తుందన్నమాట. ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకేంటంటే మన చేతులతో ప్రిపేర్ చేసింది, ఇంకా ఏం కెమికల్స్ లేకుండా దేవుడికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఏదో మంచి పాజిటివ్ వేవ్ అనేది మన ఇంట్లోకి వచ్చి నెగిటివ్ వేవ్ అనేది బయటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఇంకా నేనైతే ఇది ఫస్ట్ టైం కాదు, ఒకసారి ప్రిపేర్ అయితే చేసేసిన తర్వాతే నెక్స్ట్ మీ ముందుకైతే తీసుకొచ్చిన అనమాట నేను. ఇంకా ఎండలో అయితే మంచిగా ఒక 2-3 డేస్ మంచిగా ఆరనిచ్చిన మంచిగా ఎండిన తర్వాతనే మనకి డూప్ స్టిక్స్ అనేవి దేవుడి దగ్గర ఇట్లా పెట్టేసినప్పుడు ధూపం చేసినప్పుడు మంచిగా పొగ అయితే వస్తుందన్నమాట.
ఇంకా మనకి ఈ విధంగా చేసేసుకుంటే ఫ్లవర్స్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మంచి ఒక వర్క్ అయితే చేసిన మంచి ఫీల్ అయితే వస్తుంది. ఇంక ఇది మార్కెట్లో అయితే అంటే రేట్లు పెద్దగా ఏముండవు, బట్ ఏంటంటే మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కదా ప్రిపేర్ అయితే చేసేసుకోవడం. సో ఏంటంటే ఒక 3 days అయితే ఎండలో అయితే పెట్టేసిన అనమాట. ఎండలో పెట్టేసినాక ఇది మంచిగా షాప్లో తీసుకున్న వాటిలాగైతే వచ్చేసినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, మంచిగా అనిపించినాయి నాకు కూడా. ఇట్లా మనం ఫ్లవర్స్ అనేది ఎట్లాగా పడేస్తూ ఉంటాం కదా, ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే మనకి పూజ దగ్గర కెమికల్స్ వాడకుండా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా. చాలా ఈజీగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఒకటైతే తీసేసుకున్నా, ఇది ఒకసారి అంటించేసి అయితే చూపిస్తా. చాలా బాగా వర్కౌట్ అయింది. ఇది నేను సెకండ్ టైం ఒకసారి ట్రై చేసిన, అట్లా వస్తేనే నేను మళ్ళీ ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే చేసేసిన. మీకు కూడా ఒకసారి చూపిస్తా, దీన్ని వెలిగించి అయితే చూపిస్తాను నేను ఫస్ట్ టైం అయితే. చూసారా ఎంత బాగా అయితే పొగ అయితే వస్తున్నదో. సో ఈ విధంగా అయితే మంచిగా పొగ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.